హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎండు చేపల కూర చేసుకుందామండి. ఎండు చేపలు చెటాకు తీసుకున్నాను. ముందుగా మనము స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడాక ఈ చేపలు వేసుకొని వేయించుకోవాలి. చిన్న మంట పైన చేపలు వేగినాయనే మంచి వాసన వచ్చే వరకు, చేపల వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా చేపలు బాగా వేయించుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. అలానే వేడి గిన్నెలో ఉంటే మాడిపోతాయి కాబట్టి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాక కొంచెం చల్లారినాక వీటిని తలకాయలు, తోకలు తీసుకోవాలి. కొంచెం పచ్చిగా ఉంటే పొట్టలు కూడా చించేసుకోవాలండి. పచ్చిగా ఉన్నప్పుడు పొట్టలు చించలేదనుకో మనకు చేదు ఉంటాయి, చేపలు అనేటివి చేదు వస్తాయి. అందుకనే కొంచెం పొట్ట పచ్చిగా ఉన్నప్పుడు చించి పడేసుకోవాలి తలకాయలతో పాటు. అలానే కొంచెం వేడిగా గోరువెచ్చని నీళ్ళు కాగబెట్టుకొని ఈ గోరువెచ్చని నీళ్ళల్లో ఈ చేపలను అయితే శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, నేను చూపెట్టిన విధంగానైతే చేయండి. మీకు ఇలా చేస్తే బాగా అర్థమవుతుంది. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా వేడి వాటర్లో వేసినాక ఇలా వేడి వాటర్లో వేసి పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. చేపలకు ఎండు చేపలైనా పచ్చి చేపలైనా మనము నాన్ వెజ్ అనగానే కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకుంటే మనకు రుచి అనేది బాగా వస్తుంది. నూనె వేడాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఇలా చిటపటలాడినాక ఇంకా 3 మీడియం సైజు ఉల్లిగడ్డలు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. 3 అయితే తీసుకున్నాను. మనకు ఎండు చేపలలో ఉల్లిగడ్డలు అనేటివి కొంచెం ఎక్కువ ఉంటేనే మనకు చేపలు అనేటివి బాగుంటాయి. ఇలా 3 ఉల్లిగడ్డలను తీసుకొని వీటిని దోరగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక 3-4 రెమ్మలు కరివేపాకుని వేసుకోవాలి. చూడండి, మనకు ఉల్లిగడ్డలు అయితే ఇలా ఉడుకుతున్నాయి కదా. ఇలా ఉడుకుతున్నప్పుడు 3 రెమ్మలు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. చూడండి, నేను చూపెట్టిన విధంగా మీ ఇంట్లో కూడా చేయండి. ఉల్లిగడ్డలు కొంచెం కాస్త ఎక్కువ వేసి కరివేపాకు, పసుపు ఇవన్నీ చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం అంత పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఇంక ఉల్లిగడ్డలను అయితే ఇలా ఉడికించుకోవాలి. ఒక 3-4 నిమిషాల పాటు ఉల్లిగడ్డలు ఉడికించుకున్నాం అనుకో, ఇంకా ఉల్లిగడ్డలలో మనము ఇలా దోరగా ఉడికాక ఇంకా మనము వేడి నీళ్ళల్లో వేసి పెట్టినాం కదా చేపలు, ఆ చేపలు ఒక 3-4 నిమిషాలు నానినాక మనము ఇలా బాగా జిల్ల కొడితే మనకు ఇసుక అనేది అడుగుకు వెళ్ళిపోతుంది. అప్పుడు పైన చేపలు తీసుకోవాలి. అడుగు నుండి దేవకుండా పైనుండి తీసుకొని ఈ ఉల్లిగడ్డలలో ఉడికించుకోవాలి. ఇదో 3 నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకోవాలి. అస్సలు అడుగు అయితే మాడనివ్వకూడదండి. అడుగు మాడిపోతే మనకు చేదు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా 3-4 నిమిషాల తర్వాతకి ఒకసారి మూత తీసి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక్కొక్కటి ఇలా పట్టిస్తే మనకు మసాలాలు ఇలా చేపలకి, ఎండు చేపలు ఇలా ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పట్టిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్నాక ఇంకా 3 లేదా 4 టమాటాలు, ఒక 1/2 కిలో టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటాలు బాగా గుజ్జు అయ్యే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, టమాటాలు అయితే అడుగు మాడిపోకుండానైతే నేను మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, అందుకోసం మనకు అడుగు అనేది జల్దీ మాడిపోతుంది. అందుకనే మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకు టమాటా అనేది బాగా ఉడుకుతుంది. చేపలు కూడా మనకు చిదగం బదగం కావు, మంచిగా ఇరగకుండా మంచి స్ట్రాంగ్ ఉంటాయి. ఇలా టమాటా బాగా గుజ్జు అయి ఉడికినాక రుచికి సరిపడ కారపొడి వేసుకొని
స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి కారాన్ని. ఇలా వేయించుకున్నాక ఒక టీ గ్లాసు అంటే చాయ్ గ్లాసు నీళ్ళు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల తర్వాతకి మూత తీస్తూ కలుపుకోవాలి. మొత్తము ఒక 5-6 నిమిషాల పాటు కారం వేసినాక ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా కూర మొత్తం గుబ్బగుబ్బాన్ని ఉడికేటప్పుడు ఇంకా ఒక కట్ట కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్. ఓకేనా, ఇంకా మనకు ఎంతో రుచికరమైన ఎండు చేపల కూర అయితే రెడీ అయినట్లే. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.